గత సంక్షోభాల్లో 1998లో రెసర్జెంట్ ఇండియా బాండ్, 2000లో ఇండియా మిలీనియం డిపాజిట్, 2013లో FCNR ఖాతాలను తెచ్చింది. CII 37వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రసంగించారు. దేశీయ ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా, పటిష్టంగా ఉందని, అయితే పశ్చిమ ఆసియా సంఘర్షణల ప్రభావం ఉందని ఆమె పేర్కొన్నారు. విదేశీ మారక నిల్వల పరిరక్షణ అవసరమని ఆమె నొక్కి చెప్పారు. నిజానికి భారతదేశం చెల్లింపుల సమతుల్యత లోటును ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ చెల్లింపుల సమతుల్యత ఒక నిర్దిష్ట కాలంలో దేశ నివాసులు మరియు ప్రపంచంలోని మిగిలిన దేశాల మధ్య జరిగిన లావాదేవీలను తెలియజేస్తుంది. దిగుమతులు ఎగుమతులను మించినప్పుడు చెల్లింపుల సమతుల్యత లోటు ఏర్పడుతుంది. అంటే దేశంలోకి వచ్చే డాలర్ల కంటే ఎక్కువ డాలర్లను దేశం బయటకు పంపుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరం. భారత్ భారీగా చమురును దిగుమతి చేసుకుంటోంది. చమురు ధరలు పెరిగితే డాలర్లు బయటికి వెళ్లి వాణిజ్య లోటు పెరుగుతుంది. ఇది రూపాయిపై ఒత్తిడిని పెంచుతుంది. గత సంక్షోభాల్లో 1998లో రెసర్జెంట్ ఇండియా బాండ్, 2000లో ఇండియా మిలీనియం డిపాజిట్, 2013లో FCNR ఖాతాలను తెచ్చింది. దీని అర్థం భారత్ NRIలకు బాండ్లు జారీ చేస్తుంది. అధిక వడ్డీతో 5-10 ఏళ్ల డిపాజిట్ పథకాలతో పాటు రూపాయి కాకుండా డాలర్లు, యూరోల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకునేలా బ్యాంక్ ఖాతాలను కూడా అందిస్తుంది. దేశం వెలుపల నివసిస్తున్న NRIల నుండి పెట్టుబడుల ద్వారా విదేశీ మారక నిల్వలను పెంచడానికి ఈ పథకాలను డయాస్పోరా డాలర్ పథకాలు అంటారు. 2013లో ప్రత్యేక డాలర్ పథకం ద్వారా భారత్ $34 బిలియన్ సేకరించింది. భారత్కు ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రవాస నెట్వర్క్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఆర్థిక ఆసరాగా నిలుస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలు నమ్మకం, విశ్వసనీయతతో సంక్షోభాలను తట్టుకుంటాయి. కానీ ప్రవాస భారతీయులు భారత్కు వ్యూహాత్మక ఆస్తి. జై హింద్, జై జై.